అండ్ ఈటెలకి మంత్రి పదవి అనుకున్నారు, బట్ ఆయనని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టే ఛాన్స్ ఉందన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. నిన్న కూడా అమిత్ షాని కలిశారు. సో ఈ ఈక్వేషన్ బీజేపీ ఎదుగుదలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి, కిషన్ రెడ్డికి అయితే మంత్రి పదవి వస్తుంది అనేది చాలా జగద్విదితం. ఆయన మనం గెలిపించుకుందే అందుకు. మన ముఖ్యమంత్రి గారు బాగా కృషి చేసేసి ఆయన గెలవడానికి సరైన వాతావరణం సృష్టించి ఈ గెలుపు గుర్రాన్ని అక్కడ నిలబెట్టి గెలిపించినాం. కాబట్టి డెఫినెట్గా ఆయనకు మంత్రివర్గంలో స్థానం ఉంటుంది అనేది గ్యారంటీ అయితేనే ఇన్ని కార్యక్రమాలు మనం చేసినాం. కాబట్టి అదేం పెద్ద మనం ఆశ్చర్యపడక్కలేదు. సరిగ్గా బొగ్గు గనుల శాఖ ఆయనకు ఉంది కాబట్టి మరి రాష్ట్రానికి ఆయన ఏమైనా అవిరళంగా కృషి చేసేసి అంటే ఈ ప్రభుత్వానికి ఢోకా లేకుండా చేసేసి రాజకీయంగా కొంత ఆర్థికంగా పరిపుష్టికి కృషి చేస్తే వారికి కృతజ్ఞతలు ఇట్ ఈస్ లైక్లీ. కొంత అంటే ముఖ్యంగా రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడకున్నా రాజకీయంగా ముఖ్యమంత్రి ఏ సమస్యలు ఎదుర్కోకుండా మాత్రం కిషన్ రెడ్డి కృషి చేస్తాడనేది నిర్వివాద అంశం. అంటే ఏదైతే ఇప్పుడు మా ప్రభుత్వాన్ని వాడుగులగొడతాడు వీలగొడతాడు అని చెప్పి ప్రజల సమస్యల నుంచి దృష్టిని మరల్చినటువంటి ఆ ప్రక్రియ ఇక్కడి నుంచి ఆగిపోద్దని అనుకోవాలి. దట్ ఈస్ వన్ డెవలప్మెంట్. బండి సంజయ్కి హోమ్ మినిస్ట్రీలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ చేయడం కూడా కరెక్ట్. ఇక ఈటెల రాజేందర్కి ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి అనే దాని మీద నాకు కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకంటే పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోవడం అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. అక్కడ అంటే తరతరాలుగా ఎంతో కాలంగా పార్టీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉండి వచ్చిన కార్యకర్తలు ఉంటారు. వాళ్ళ విశ్వ హిందూ పరిషత్తు అవి ఇవి అన్నీ. అంటే అదొక ఆడ్ మిక్స్చర్. అంటే అదొక పులిహోర లాంటిది. అందులో చింతపండు ఉంటుంది, మిరపకాయలు ఉంటాయి, విత్తులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో ఈయనే తన బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే కొంత ప్రోగ్రెసివ్ అవుట్లుక్తో వచ్చిన వ్యక్తి. హీ వాజ్ ఇంటూ పీడిఎస్, ఆ తర్వాత ఏదో టీఆర్ఎస్లోకి వెళ్ళినాడు, తర్వాత తను మారినా అన్నాడు. కానీ ప్రాథమికంగా విద్యార్థి దశలో తర్వాత ఎర్లీ ఏజెస్ ఆఫ్ పబ్లిక్ లైఫ్లో ఏదైతే ఒక ఐడియాలజీ ఉంటుందో ఆ ఐడియాలజీని తప్పించుకొని పోవడం కష్టం. సో ఈయన అంత ఈజీగా వాళ్ళతో కలివిడిగా తిరుగుతాడా, కార్యకర్తల్ని సమాయత్తం చేయగలడా? రేపు పార్టీ ప్రభుత్వం మీద మరి మనం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని పార్టీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేస్తలేదు, ఆ పథకాలు అమలు చేస్తలేదు, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అన్నప్పుడు ధర్నాలు అవి ఇవి కార్యక్రమాలు జరగాలి. ఇట్లాంటి కార్యక్రమాలలో ఆయన ముందుండి ఇప్పుడు ఈయనని ఎట్లా కొలుస్తారు, ఈయన యొక్క పద్ధతిని, ఈయన పర్ఫార్మెన్స్ని దే విల్ కంపేర్ ఇట్ విత్ బండి సంజయ్. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఒక స్టాండర్డ్ని రూపొందించినాడు. సో ఆయనంత దుందుడుకుగా ఆయనంత గొప్పగా ఇప్పుడున్న పరిపాలనని అటాక్ చేయడంలో ఈయన సఫలీకృతం అవుతాడా అనేది ఒక ఇష్యూ. సో దాంట్లో ఐఎమ్ లిటిల్ డౌట్ఫుల్. దాని బదులు యాక్చువల్లీ వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించి ఇంకా పార్టీని ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటే మళ్ళీ అదే సంజయ్కి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇచ్చి ఈ ఈటెల రాజేందర్ని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఉంచి ఉంటే కొంత బెటర్ అయ్యి ఉండేది. ఎందుకంటే పరిపాలన అంతో కొంత అనుభవం ఉంది, గతంలో మంత్రిగా పనిచేసినాడు, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి, తర్వాత హోం మంత్రికి అనుచరుడిగా ఉండాలి. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎప్పుడు కూడా హీఈస్ అన్ అడ్జెక్టివ్ టు ఏ నౌన్. బలమైన అనే పదానికి ఇతను సరిపడతాడు, నాయకుడు అనే పదం వేరేవాడు ఉండాలి. అంటే బలమైన నాయకుడికి సహాయంగా ఇతను ఉండగలడు, కానీ తనే బలమైన నాయకుడిగా ఎదగాలంటే ఆయన కష్టం. ఇప్పుడు ఆయనకి 2-3 అంశాలు చాలా కీలకంగా పనిచేసే అవకాశం, పాజిటివ్ పాయింట్స్. తెలంగాణ మూమెంట్లో బలమైన నాయకుడు, అండ్ రెండోది బీసీ నాయకుడిగా ఒక ఇది ఉన్నప్పుడు కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం. అది ఆయనకు వ్యక్తిగతంగా కేసీఆర్ మీద ఫైట్ చేసి గెలిచిన హుజూరాబాద్ బై ఎలక్షన్, ఆ తాలూకా చూడండి ప్రొజెక్షన్, హుజూరాబాద్ బై ఎలక్షన్లో గెలవడము ఆయన ఒక్కడి కృషి కాదు. ఫస్ట్ ఫండమెంటల్లీ ఆయన ఒక్కడిగా హుజూరాబాద్లో వచ్చి ఉంటే అసలు ఏం జరగకపోతుంది అన్నారా. ఎంతో మంది నిలబడి గెలిపించినారు ఆయనని. ఆయన ఏదో ఉత్తగానే అక్కడ ఏదో సర్కస్ ఫీట్లు చేసి సొంతగా నిలబడి గెలిచిన వ్యక్తి కాదు. అదే వ్యక్తి మళ్ళీ మొన్న ఓడిపోయినాడు కదా. మరి హుజూరాబాద్ బై ఎలక్షన్లో అంత భీకర యుద్ధం చేసి అంత కీచకుడు లాంటి వాడిని చంపినాడు అనేటువంటి బలవంతుడు భీముడైతే మరి మళ్ళా మొన్న అర్భకుడి చేతిలో ఓడిపోయినాడు కదా. అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో కాబట్టి అది ఆయన బలం కాదు అప్పటిది. బై ఎలక్షన్ ఈజ్ నాట్ సింప్లీ బికాజ్ ఆఫ్ ఈటెల. రెండోది వ్యక్తిగతానికి మంచి ఇమేజ్ ఉంటుంది మిగతా అని ఉన్నప్పటికీ కూడా పార్టీ క్యాడర్ను సమాహితపరచాలి కదా. రాష్ట్రంలో పార్టీని ఒక తాటిపై తీసుకువచ్చి నిలబెట్టగలగాలి,
ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వం మీద అటాక్ చేయగలగాల, అటాకింగ్ మోడ్లో ఉండాలి అతను. మరి కిషన్ రెడ్డి అనుమతిస్తాడా ఆయనకి అటాకింగ్ మోడ్లోకి అనేది కూడా ఒక కిషన్ రెడ్డి ఎందుకున్నాడు? కిషన్ రెడ్డి ఆయన ఢిల్లీకి వెళ్ళిండు, ఢిల్లీ దాంట్లో ఆయన ఇక్కడ హైకమాండ్ ఆదేశాలతో హైకమాండ్ కన్సర్న్ రేవంత్ రెడ్డికి ఏదన్నా అటు ఇటు జరిగితే ఆయన భరించగలదా? ఆయన ఆత్మ ఘోషించదా? అట్లా ఏం జరగదు, అంత అవుతుంది అదంతా. మనకి చూడడానికే ఇదంతా, కానీ వాళ్ళిద్దరు ఒకటే. సో కాబట్టి ఇక్కడ కొంత ఈయన ప్రభావం కూడా ఉంటుంది. మళ్ళీ క్యాబినెట్ మంత్రి ప్రతి వారాంతంలో ఇక్కడ ఉంటాడు, ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, ప్రతి కార్యక్రమంలో ఆయనదే మేజర్ పాత్ర ఉంటుంది. ఈయన మళ్ళీ ఇక్కడ వచ్చి తబలా కొట్టుడే ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా, ఈ సమస్యలు అన్నీ ఉంటాయి. అదే బండి సంజయ్ అయితే ఓవర్ పవరింగ్ పర్సనాలిటీ, పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఎవరు కూడా, ఇదే కిషన్ రెడ్డి అప్పుడు కేంద్ర మంత్రి ఉన్నప్పటికి కూడా బండి సంజయ్ తన రోల్ని తను చాలా బ్రహ్మాండంగా ప్లే చేయగలిగినాడు. అంత ఫ్రీడమ్ అతనికి ఎందుకు దొరికింది అంటే ఇద్దరిది ఒకటే బ్యాక్గ్రౌండ్. ఆయన గదే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు, ఈయన గదే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు. ఆయన గదే కార్యకర్తగా డెవలప్ అయినాడు, ఈయన గదే కార్యకర్త. ఆయన ఇంకా ప్రజా జీవితంలో కార్పొరేటర్ స్థాయి నుంచి పైకి వస్తూ వచ్చినాడు కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు. ఓకే, అంత అంటే ఆ పార్టీలో నాయకత్వపు లక్షణం లేదు అని నేను అనట్లేదు. ఒక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా నగల మీద కూర్చొని పగ్గాలు పట్టుకొని గుర్రాలను ఉరికించాల. సో దాంట్లో డౌట్ఫుల్. మరి చూడాలి ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఈటల అధ్యక్షుడు అయితే ఈటల వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఉంటుంది, లేదు పిసిసి ఈటల వర్సెస్ రేవంత్ రెడ్డి ఎన్నడూ రానియరు. ఎందుకు రానియరు? అది రాదు, అంతే. ఎందుకు రాదు అంటున్నాను. ఆయన ఇప్పుడు అక్కడ సుప్రీం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఉంటాడు, సరే పిసిసి ప్రెసిడెంట్ ఇంకొకరు ఉన్నా రేవంత్ వర్సెస్ ఈటలగానే చూస్తారు కదా. అట్ట చూడాలని మనం భావిస్తాము, కానీ ఈయన ఆ స్థాయికి ఎదగలివరు అంటున్నాను. అదే పార్టీలో ఆ అవకాశాలు ఈయనకు రావు. అది యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. మీరు కావాలంటే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఆయనకు అధ్యక్ష స్థానం ఇచ్చిన తర్వాత ఒక 2 నెలలు ఆయన కుదురుకున్న తర్వాత కూడా ఈయన టైప్ ఆఫ్ మోడరేట్ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈయనది ఎక్స్ప్రెస్సో నెస్కాఫీ, ఈజ్ నాట్ డైరెక్ట్ టీ కాదు. అంటే నీళ్లు మరగబెట్టి చాయ్ పత్తా వేసి పాలు వేసి మళ్ళీ మరగబెట్టి మళ్ళీ పొంగిచ్చి మళ్ళీ పోసే టీ కాదు ఈయన. ఈయన ఎక్స్ప్రెస్సో కాఫీ అంతే తెలుసాలి, ఆ లెవెల్లో ఉంటుంది. అట్లా ఉంటుంది. సో రేపొద్దున ఇప్పుడు కాంగ్రెస్కి కూడా బీసీని పీసీసీ చేయాల్సిన కంపల్షన్ ఏర్పడుతుందా? ఎవరు ఎక్కడ ఉన్నా కానీ కాంగ్రెస్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. కాంగ్రెస్లో రైట్ ఆర్ రాంగ్ ఆల్రెడీ ముఖ్యమంత్రి పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు పీసీసీ అధ్యక్షుడిని ఎవరిని పెట్టినా కానీ ఈయన సా అంటే పా అనాల్సిందే తప్ప పీసీసీ అధ్యక్షుడు వచ్చి ఇక్కడ కొత్తగా పార్టీని డెవలప్ చేసేదో లేదా ఎస్టాబ్లిష్ చేసేదో స్ట్రెంథన్ చేసేదంటే ఏముండదు. ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండేటువంటి ఒక వ్యక్తికి పీసీసీ అధ్యక్ష స్థానం కట్టబెడతాడు. ఆ పీసీసీ అధ్యక్షుడు ఎప్పుడు కూడా తను సొంతగా ఏ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఆయన కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఉండేటువంటి వ్యక్తికే పీసీసీ అధ్యక్ష పీఠం కట్టబడతాయి. ఇప్పుడు ఈటలకి అధ్యక్ష పదవి ఇస్తే బీసీలని కన్సాలిడేట్ చేయడానికి భవిష్యత్ పాలిటిక్స్ కి బీజేపీకి ఉపయోగం కాదా? ఐ డౌట్. బీసీ అసలు అతను బీసీ లీడర్గా ఎప్పుడు ఎదిగిన సందర్భమే లేదు కదబ్బా. ఇప్పుడు అట్లాంటి మరి ఇప్పుడు బండి సంజయ్ రిప్లేస్మెంట్ లో ఎట్లున్నా ఆయన ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయాలి తప్ప బీసీ సంఘాల అధ్యక్షుడిగా పనిచేయలేడు కదా. అట్లా అవుతే మరి అట్లున్నా సరే ఇప్పుడు మనము ఎట్లున్నా అట్ట కదా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే బండి సంజయ్ చెప్పడా నీ స్థానం పోవడానికి కారణం ఎవరు అంటే ప్రధానమైన కారణం ఎవరు చెప్పకుండా బండి సంజయ్ని తొలగించిన వాళ్ళు బీసీ నాయకులు విత్ ది హెల్ప్ ఆఫ్ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళే కదా. చేస్తారా లేదా? మన కళ్ళ ముందు కనబడుతుంది రఘు. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? బీసీ నాయకుడుగా ఆయన ఎవరు చూడరు. పబ్లిక్ వోంట్ పర్సీవ్ హిమ్ యాజ్ అ బీసీ లీడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటలీ హీ నెవర్ ప్లేడ్ దట్ క్యాస్ట్ రోల్. ఏ మాట కామాట హీ హెస్ ప్లేడ్ యాజ్ అ మోడరేట్ లీడర్, ఎ డైనమిక్ లీడర్, ఎ క్లీన్ లీడర్, ఎన్ ఎఫిషియెంట్ లీడర్, ఒక ఉద్యమకారుడు, అవన్నీ యాక్సెప్టెడ్. బట్ క్యాస్ట్ సంఘాల తరఫున మాట్లాడినటువంటి చరిత్ర కానీ అతనికి అట్లాంటి అనుభవం కానీ లేదు. అట్లా చూడరు. అది సో దానివల్ల కాంగ్రెస్ కూడా పెద్దగా ఆలోచించదని అంటారా? ఏముంటుంది కాంగ్రెస్కి? ఏముండదు.